హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఆఫ్ విమెన్ గురించి మాట్లాడుకుందాము. సో విమెన్ ఇంట్లో పనులు చేసుకుంటూ కొంతమంది జాబ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది విమెన్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తీరా హెల్త్ అంతా అప్సెట్ అయిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారనమాట. బిఫోర్ నేను క్యూఏ ఇంజినీర్‌గా వర్క్ చేశానని మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నా కదా! అండ్ ఇప్పుడైతే కంటెంట్ క్రియేటర్‌గా అండ్ అట్లానే హోమ్ మేకర్‌గా ఈ 2 ఫేజెస్‌లో ఎటువంటి ఛాలెంజెస్ అయితే నేను ఫేస్ చేశానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మన ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటో కాదండి. మన బాడీ అనేది ఎంత హెల్తీగా ఉండేదనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఎంత బిజీ లైఫ్ స్టైల్‌లో ఉన్నా కూడా మన బాడీని, లైఫ్ స్టైల్‌ని ఖచ్చితంగా మన కంట్రోల్‌లో అయితే పెట్టుకోవాలి. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్‌లో. దాంట్లో ఫస్ట్ పాయింట్ డైలీ మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా చూస్ చేసుకోండి. మీకు ఇష్టమైన యోగా కానీ, వాకింగ్ కానీ, ఆర్ గార్డెనింగ్, ఆర్ మీకు ఇష్టమైన డాన్సింగ్ కానీ, ఇట్లాగా ఏదో ఒకటి చూస్ చేసుకొని మీ బాడీని ఎప్పటికప్పుడు యాక్టివ్ మోడ్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం డైలీ మూవ్‌మెంట్ అనేది చేయలేదనుకోండి, అది ఖచ్చితంగా మన లైఫ్‌లో చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను బిఫోర్ క్యూఏ ఇంజినీర్‌గా వర్క్ చేసే ముందు, నేను కూడా ఎటువంటి యాక్టివిటీ చేయకపోవడం అట్లా చేసేదాన్ననమాట. కొన్నాళ్ళకి చాలా లేజీ అయిపోయి, అసలు నేను ఏ పని చేయలేనేమో, నేను ఇంతేనేమో అన్నట్టు అయిపోయిందనమాట సిచ్యువేషను. నేను కొంచెం ఎర్లీగానే రియలైజ్ అయ్యి, నో, నో ఇట్లా కాదు. ఒక గోల్ పెట్టుకోవాలి మనం. ఆ గోల్‌ని రీచ్ అవ్వటానికి మన బాడీ అనేది హెల్తీగా ఉంచుకోవాలన్న విషయం అర్థమైంది. అండ్ చాలామంది విమెన్ ఏంటంటే మనం టైం లేదు కదా! మనకి మార్నింగ్ వాకింగ్ ఎట్లా ఎళ్తాము? ఇది చేసుకోవాలి కదా! అది చేసుకోవాలి కదా! ఇంట్లో ఎవరు చేసుకుంటారు అనంటే, అవన్నీ ప్యారలల్‌గా అవ్వటానికి మనం కొంచెం ఎర్లీగా లెగటము, లేకపోతే టైం మేనేజ్‌మెంట్ చేసుకొని నైట్ పనులు చేసుకొని మార్నింగ్ వాకింగ్‌కెళ్ళటమో, లేకపోతే మీకు ఇష్టమైన ఏదో ఒక డైలీ మూమెంట్ చేయటమో చేస్తూ ఉండాలి. టైం లేకపోవడం అనేది జస్ట్ ఒక రీజన్ మాత్రమే అండి. టైం లేకపోవడం అంటూ ఏముండదు. అందరికీ ఉండేది 24 అవర్సే. కాకపోతే మనం దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో, ఫస్ట్ అయితే డైలీ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి విమెన్‌కి కూడా మనం హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీని హెల్తీగా చూసుకోగలం అనేది కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ జాబ్ ఆర్ గోల్ సంథింగ్ అండి. మన లైఫ్ స్టైల్ ఎంత బాగుంటే మన కిడ్స్‌ని కానీ, మన ఫ్యామిలీని కానీ మనం అంతే బాగా చూసుకోగలము. సో, ఇదైతే నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మనం తినే ఫుడ్ దగ్గర కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. మిగిలిపోయినవి తింటూ ఉండడము, లేకపోతే ఓపిక లేదని చెప్పి ఏదో ఒకటి తింటూ ఉండడం అట్లా చేస్తూ ఉంటాము. బట్ మనకి కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌లీ విమెన్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఐరన్ గానీ, కాల్షియము, ప్రోటీన్ రిచ్ మీల్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. అండ్ వైట్ ప్రొడక్ట్స్ మీరు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వైట్ ప్రొడక్ట్స్ అనేవి స్లో పాయిజన్ లాగా అండి. మనం తినే రైస్ కానీ, షుగర్ కానీ, లేకపోతే మైదా, సో, వైట్ ప్రొడక్ట్స్ ఏదైనా కూడా డేంజరే అనమాట. సో, నిదానంగా అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అన్నీ రీప్లేస్ చేస్తూ ఉండండి. సో, మనం ఎంత రీప్లేస్ చేయగలిగితే అంత బెస్ట్ అనమాట. ఫస్ట్‌లో మనకి అవాయిడ్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఓవర్ టైమ్ అది అలవాటయిపోతుందండి. ఫస్ట్ అయితే మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో బ్యాటర్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో వాటిని రైస్ బదులు రాగులు, కొర్రలు ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ లంచ్‌లో కూడా నార్మల్ రైస్ తినే బదులు బ్రౌన్ రైసు, మిల్లెట్సు ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మనకి స్లోగా ఈ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడతామనమాట. టైం పడుతుంది బట్ ఖచ్చితంగా అవుతుంది. ట్రై చేయండి. అండ్ కొంతమంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మేము తిందాం అనుకుంటున్నాము. బట్ మా హస్బెండ్స్ తినట్లేదు అది ఇది అంటూ ఉంటారు. బట్ మీరు నిదానంగా ట్రై చేసి దాని యొక్క యూజెస్ ఏంటి? దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్‌లో అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు కూడా వింటారు.
అండ్ టేస్టీగా చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి కూడా ఓకే, రైస్ తినకపోయినా ఇది కూడా టేస్టీగానే ఉంటుంది కదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. యాక్చువల్‌గా మనకు అలవాటైపోయి వైట్ దోసలు ఇవి బాగా టేస్టీగా అనిపిస్తాయి గానీ, మీరు ఒక్కసారి రాగులు, కొర్రలు ఈ దోసలు తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీకు బ్యాటర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నేను మీల్ ప్రెప్స్‌లో అన్ని దోసలు ఎట్లా చేసుకోవాలి, ఇడ్లీస్ ఎట్లా చేసుకోవాలి ఇవంతా కూడా వీడియో చేశాను. చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ చాలా ఈజీ అండి. దానికిలాగే చేసుకుంటాము. కాకపోతే 2, 3 రకాలు వేసుకుంటాం అంతే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి మన ఫిజికల్ హెల్త్‌లో ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తినే ఫుడ్డు, డైలీ మూమెంటే కాదు, మన స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం హెక్టిక్‌గా స్కెడ్యూల్స్ పెట్టేసుకొని ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, ఇప్పుడు కాకపోయినా మనకి అది ఓవర్ టైమ్ అయితే హెల్త్‌ని డిగ్రేడ్ చేసేస్తుంది. అండ్ నేను ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటప్పుడు చాలా హెక్టిక్‌గా ఉండేదండి ఒక్కొక్కసారి వర్క్ అయితే. సో, అప్పుడు నాకు ప్రాపర్ స్లీప్ ఉండేది కాదనమాట. అండ్ మనం జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా హెల్తీగా ఉండాలి. ఎందుకంటే మనం ఇంట్లో పనులు చేయాలి, అట్లాగే బయట పనులు చేయాలి కాబట్టి మైండ్‌లో మనకి మల్టిపుల్ థింగ్స్ ఆక్యుపై అయిపోయి ఉంటాయి కాబట్టి మనం ఫిజికల్ హెల్త్‌ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో, ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ విమెన్‌కి మనం ఎంత బిజీ లైఫ్ స్టైల్‌లో ఉన్నా కూడా కొన్ని కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం కానీ, లేకపోతే ఏదైనా బాడీ పెయిన్స్ గానీ అట్లా వస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ అవి చేసుకుంటూ ఉండండి. మనం ముందు ప్రివెంట్ చేయగలిగితే ఇంకా బెస్ట్ గదా! మనం డిసీజ్ వచ్చిన తర్వాత బాధపడటం కంటే కూడా ముందుగానే చూపించుకుంటే చాలా బెస్ట్. అండ్ మనకి గుర్తుండట్లేదు అంటే గనక మీరు ఒక రిమైండర్ పెట్టుకోండి. 6 మంత్స్‌కి ఆర్ 1 ఇయర్‌కి అట్లాగా. మీరు ఏజ్ పెరిగే కొంది మీరు 6 మంత్స్‌కి అట్లా చేసుకుంటే బెస్ట్. సో, 30+ అయితే ఖచ్చితంగా 6 మంత్స్‌కి ఒకసారి అయితే చేసుకోండి. అండ్ ముఖ్యంగా పాప్స్మియర్ టెస్ట్ కూడా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. అది కూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఓవేరియన్, సర్వికల్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే పాప్స్మియర్ టెస్ట్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాము. సో, మెంటల్ హెల్త్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎంత బిజీ ఉన్నా కూడా ఖచ్చితంగా బ్రేక్స్ అయితే తీసుకోవాలి. సో, ఆ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక రొటీన్ లైఫ్‌లో ఒక మోడ్‌లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అలా మొనాటనీగా ఒకటే పని చేస్తూ ఉన్నారనుకోండి, లైఫ్ చాలా స్లోగా, లోగా అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకనే మీరు ఖచ్చితంగా బ్రేక్స్ అయితే తీసుకోవాలి. ఏదన్నా హాలిడే మీరు 1 డే ఎళ్ళినా, 2 డేస్ ఎళ్ళినా ఖచ్చితంగా మీ లైఫ్‌లో అది చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ మీకు ఏవైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మీరు ఆ ఎమోషన్స్ మధ్యలో మీరే సతమతం అయిపోకుండా, మీరు వేరే వాళ్ళతో మీ ఎమోషన్స్‌ని గానీ, ఫీలింగ్స్‌ని కానీ షేర్ చేసుకోండి. అండ్ విమెన్‌కి పర్టిక్యులర్‌గా ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మన ఎమోషన్స్‌ని గానీ, ఫీలింగ్స్‌ని గానీ షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా లేడీస్ బ్యాచ్ అయితే ఉండాలండి. అలాగని ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం లేదు. చెప్పుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరైనా కూడా మన మూడ్‌ని అప్‌లిఫ్ట్ చేసేలాగా ఉండాలనమాట. సో, అట్లాంటి వాళ్ళని చూజ్ చేసుకోండి. మీరు నెగటివిటీని ఇంకొంచెం ఇంక్లూడ్ చేసే వాళ్ళతో మాట్లాడారంటే మాత్రం ఆ ఉన్న మెంటల్ హెల్త్ కూడా పోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు మెంటల్ హెల్త్ కోసం చేయాల్సిన ఇంకో పనేంటంటే మెడిటేషన్ కానీ, జర్నలింగ్ కానీ చేసుకోండి. మీరు మీ థాట్స్‌ని కామ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడైనా కోపం గానీ, ఏదైనా డిస్కషన్, ఆర్గ్యుమెంట్ చేసే మోడ్‌లో మీరు వెళ్ళిపోతున్నారు అంటే గనక ఒక 10 లెక్క పెట్టుకోండి. లేదు అంటే గనక ఆ టైంకి మీరు సైలెంట్‌గా ఉండి, మీరు అర్థం చేసుకోండి ఆ సిట్యుయేషను ఎవరి వైపు మిస్టేక్ ఉంది, ఎవరి వైపు మిస్టేక్ లేదని ఒక్కసారి ఆలోచించుకొని, తర్వాత మీరు ఆ డిస్కషన్ పెట్టండి ఎవరితో అయితే పెట్టాలనుకుంటున్నారో. సో దట్ ఏంటంటే మీలో ఒక కామ్‌నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఊరికే ఆర్గ్యుమెంట్ మోడ్‌లోకైతే ఎళ్ళిపోకండి. జస్ట్ ఇన్ కేస్ అవతల వ్యక్తి మనం చెప్పే మాట అర్థం చేసుకోవడానికి ట్రై చేయకపోతే జస్ట్ లీవ్ అండి. మీరు ఎంత చెప్పినా ఇంకా మారేది ఉండదనమాట. సో, అందుకని మీరు వదిలేస్తేనే బెటర్ అనమాట. సో దట్ ఏంటంటే మీ మెంటల్ హెల్త్ అట్‌లీస్ట్ బాగుంటుంది. మీరు దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు
వేరే పనిలో బిజీ అవ్వటమో, మీరు మెడిటేషన్ చేసుకోవటమో, లేకపోతే మీ థాట్స్‌ని జర్నలింగ్ రూపంలో రాయటమో ఇవన్నీ చేసుకోండి. సో, ఇది మెంటల్ హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీకేదన్నా ఇష్టం లేని పని ఎవరన్నా చేయమని చెప్పారనుకోండి, నో చెప్పటం అలవాటు చేసుకోండి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని చెప్పి మీరు నో చెప్పలేదనుకోండి, మీరు అది ఇష్టం లేకుండా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు అది మన మైండ్‌లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనేది తర్వాత తెలుస్తుంది మనకి. ఇప్పుడైతే ఏమి అనిపించదు. అదే మీరు స్టార్టింగ్ నుంచే నో చెప్పడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఓకే వీళ్ళింతే, వీళ్ళకి నచ్చకపోతే ఏ పని చేయరని చెప్పి వాళ్ళే అడగటం మానేస్తారు. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ అనేది మనం ఎప్పుడూ సెట్ చేయాలి అవతలి వ్యక్తికి. ఇదైతే పర్టిక్యులర్‌గా విమెన్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పి మనకి నచ్చినా, నచ్చకపోయినా చేస్తూ ఉంటారు. సో, మీ లైఫ్ మీద, మీ థాట్స్ మీద మీకు పర్టిక్యులర్‌గా కంట్రోల్ అయితే ఉండాలి. పాయింట్ నేను పదే ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా అండి. సో, తను చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. అండ్ ఎవరికేం అవసరం వచ్చినా కూడా ఎప్పుడు చేస్తూ ఉండేది. ఓవర్ టైమ్ తనకు అర్థమైంది ఏంటంటే, అందరూ తనని యూజ్ చేసుకుంటున్నారని అర్థమైంది. సో, అర్థమయ్యేలోపు తన టైం అంతా వేస్ట్ అయింది. తన మెంటల్ పీస్ పోయింది. అందుకని ఖచ్చితంగా మీరు నో చెప్పడం అనేది నేర్చుకోండి ఖచ్చితంగా. అండ్ ఎప్పుడు కూడా మీ సరౌండింగ్స్‌లో పాజిటివ్ పీపుల్ ఉండేలాగా చూసుకోండి. అంటే మన దగ్గర పాజిటివ్‌గా మాట్లాడి, మన వెనకాల నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అది కూడా తెలుసుకోవాలి. అండ్ ఒక సిట్యుయేషన్‌లో కాకపోయినా ఇంకో సిట్యుయేషన్‌లో అయినా వాళ్ళు ఏంటనేది మీకు అర్థమైపోతది. స్టిల్ మీకు అర్థమైనా కూడా వాళ్ళతో కంటిన్యూ చేశారంటే మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మైండ్, బాడీ అనేది ఎప్పుడు కనెక్టెడ్‌గా ఉంటాయండి. మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటేనే మన బాడీ చాలా ఫాస్ట్‌గా హీల్ అవుతుంది. అండ్ మన మెంటల్ హెల్త్ బాగుండటానికి మనం ఎప్పుడు కూడా లైఫ్ అనేది బిజీగా ఉండటానికి చూసుకోండి. అండ్ ఓవర్ హెక్టిక్‌గా కాకుండా ఆక్యుపైడ్‌గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి డే అనేది. స్ట్రాంగ్ ఉమెన్ ఎప్పుడు కూడా పవర్‌ఫుల్‌గా లేకపోవచ్చు. బట్ సమ్‌టైమ్స్ వాళ్ళు పీస్‌ఫుల్‌గా కూడా ఉంటారు. అండ్ మీ బాడీని మీరెప్పుడు కేర్ చేయండి. మీ మైండ్ ఏం చెప్తుందో అదే వినండి. అండ్ మన మెంటల్ హెల్త్ బాగుండటానికి ఇంకోటి మనం చేయాల్సిన పనేంటంటే, డేలో ఒక 10 మినిట్స్ అయినా మనకి నచ్చిన పని మనం చేసుకోవాలండి. మనం ఎంత బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నా కూడా మన మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే, ఓకే ఇది ఈరోజు నా కోసం నేనిది చేసుకున్నానన్న ఫీలింగ్ మనకు ఖచ్చితంగా ఉండాలి. సో, ఎప్పుడు ఒకళ్ళ కోసము, ఒకళ్ళ కింద వర్క్ చేయటమే కాదు, మనకు నచ్చిన పని కూడా చేసుకుంటూ ఉంటేనే మన మెంటల్ హెల్త్ అనేది బావుంటుంది. అండ్ మన మెంటల్ హెల్త్ బాగుండాలంటే మనం చేయాల్సిన ఇంకో పనేంటంటే, మీరు అస్సలు ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి. మీరు ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ చేసుకుంటారో మీలో తెలియని ఒక స్ట్రెస్ అయితే క్రియేట్ అయిపోతుంది. వాళ్ళెందుకు ఆ పని చేయగలుగుతున్నారు, నేనెందుకు చేయలేకపోతున్నాను అని మీరెప్పుడు అనుకోకండి. వాళ్ళకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి, వాళ్ళ టైమ్ లైన్స్‌ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ మీరు మీ ఇంట్లో చేసేది కూడా ది బెస్ట్ అనుకోండి. సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ కూడా ఎప్పుడూ మన మెంటల్ హెల్త్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లో మీకు ఏదైతే ఉందో దాంతో మీరు హ్యాపీగా ఉన్నారు. అండ్ నేను ఇది మాత్రమే చేయగలుగుతున్నా. సో, ఇది నేను చేస్తున్నాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండగలరు. నన్నడిగితే ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు చేసే ప్రతి పని గొప్ప పని అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఏ పని చేసినా కూడా వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా లేడీస్ అండి. విమెన్‌కి ఏంటంటే పర్సనల్‌గానే ఉండాలి. ఎవరికీ చెప్పుకోకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్‌లో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ గానీ, మీకు స్ట్రెస్‌గా అనిపించిన ఇన్సిడెంట్స్ కానీ రాసుకోండి. మీతో మీరు కైండ్‌గా మాట్లాడుకోండి. అప్పుడు మీ మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన హెల్త్‌ని మనం కేర్ చేయడం వల్ల అది సెల్ఫిష్ ఏం కాదండి. అది సెల్ఫ్ లవ్. అండ్ కొంతమంది ఆడవాళ్ళని చూస్తూ ఉంటాను. కిడ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు జాబ్ చేస్తూ కిడ్స్‌ని సరిగ్గా చూసుకోలేకపోతున్నామని చెప్పి రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో, అట్లాగా అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్, ఇండిపెండెంట్‌గా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్‌లో చేస్తున్నది ది బెస్ట్ అనుకోండి అంతే చాలు. సో, నేను చెప్పిన విషయాలన్నీ నేను పర్సనల్‌గా కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయినవి అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిన సిట్యుయేషన్స్ అండి. సో, వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే షేర్ చేశాను.
హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ కీప్ అవర్ మైండ్ అండ్ బాడీ క్లీన్ అండి. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే కామెంట్ కూడా చేసేయండి.